హాయ్ అండి, అందరికీ జై భీమ్. మొన్న సుక్క రామ్ నరసయ్య మాలల పైన ఒక పాట రాయడం జరిగింది. సుక్క రామ్ నరసయ్య రాసిన పాటలో కనీసం ఈ వెంట్రుకంతా కూడా నిజం లేదు. ఆయన పాడిన పాటలో ఏ ఒక్క పదానికి సరైన అర్థం లేదు. మాలలు మాదిగలను అలా తినే కంచాలను గుంజుకున్నారన్న. ఏడ గుంజుకున్నారా ఆ సుక్క రామ్ నరసయ్య? సుక్క రామ్ నరసయ్య నీకు సుక్క రామ్ నరసయ్య అన్న కుక్క రామ్ నరసయ్య అని తెలియట్లేదు, కానీ నీకు కనీసం బుద్ధి లేదు. భారత రాజ్యాంగంలో సమానమైన అధికారం ఉన్నది ఎస్సీ వర్గానికి. దాంట్లో మాల మాదిగ అనేక కులాలు ఉన్నాయి. మాల కులాలు కాస్త చదువుకున్న కులాలు. మనువాదులకు ధీటుగా సమాధానం చెప్తూ చెంచాగిరితనం వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళు కూలీ నాలి పని చేసినా కూడా పిల్లలకు మంచిగా చదివించుకుంటూ కొద్దిగా పైకి వచ్చారు. మాదిగ కులంలో ఉన్నటువంటి నా సోదరులు వాళ్ళ పిల్లలకు చదువుకు దూరంగా ఉంచుకుంటూ, పనులు చేయకుండా, మనువాదుల దగ్గర చెంచాగిరి చేసుకుంటా, మళ్ళా కుల వృత్తులు చేసుకుంటా, మీరు కాస్త మీ తెలివిని ఉపయోగించుకోకుండా మీరు ముందర పోకుంటే మేమేం చేయలేం కదా. సుక్క రామ్ నరసయ్య రిజర్వేషన్ అనేటి ఇద్దరికి కూడా సమానంగా ఉన్నాయి. అలాంటప్పుడు మీ రిజర్వేషన్ ఎవడు గుంజుకుంటాడు చెప్పు? మాలా మాదిగా రెండు సమాజానికి కూడా సమానమైన రిజర్వేషన్ ఉన్నప్పుడు నువ్వెందుకు వెనుకబడి ఉన్నావు? నీకు కనీసం బుద్ధి ఉంటే, నీ మందకృష్ణ మాదిగకు బుద్ధి ఉంటే ప్రతి పల్లెలో పోయి కాస్త మీ కులానికి, అరే బాబుకి పని చేయొద్దురా, మనం ఈ పని చేయాలా, మన పిల్లలకు చదివించుకోవాలా, ఓ మీ కులానికి కొద్దిగా చైతన్యపరచుంది. ఆ పని చేసుకొని ఇడిసబెట్టి ఓ మాలలు ఏదో దోచుకొని తిన్నారు, మాలలకేమో మీరు ఇచ్చినట్ల ఏమి ఇచ్చిర్రా భయ్ మీరు? మేమేం దోచుకొని తిన్నాం? మనువాదులు లెక్క మాలలు వ్యవహరిస్తున్నారు. ఏ మనువాదులుగా వ్యవహరించినాం? అసలైన మనువాదులు మీరు రా భయ్. మనువాదుల కాలు మొక్కింది ఎవడరా? మనువాదులకు ఓ మెడకాయ పట్టుకొని ఏడ్చుకుంటా తుడుచుకుంటా అలా బూట్లు నాక్కుంటా ఉన్నది మీలు, మీ మందకృష్ణ మాదిగా. నువ్వేం పాట పాడతావురా? ఓ ఏదో గుంజుకున్నారట మనువాదులట, ఏదో పాటలలో నువ్వు అంటున్నావు ఇష్టంగా వచ్చినట్ల. జాగ్రత్త ఉండు బేట. ఇష్టంగా వచ్చినట్ల మాట్లాడితే ఇక్కడ ఊక్కునేటోళ్ళు ఎవరు లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ సమానమైన అధికారం ఇచ్చిండు భారత రాజ్యాంగంలో. నువ్వు ఒక్కడే లేవు గీడ. తెలంగాణ ఒకటే లేదు దేశంలో, అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. చూసుకోబో. మనువాదుల దగ్గర కాలు మొక్కేది నీ మోదీ దగ్గర కాలు మొక్కిన ఎవరు రాబోయ్? నువ్వు కాదా? నీ ఎంఆర్పిఎస్ వాళ్ళు కాదా? నీ మందకృష్ణ మాది కాదా? 30 సంవత్సరాలు ఏదో పోరాటం, ఎవరి మీద పోరాటం చేసినావు రాబోయ్ నువ్వు? మనువాదుల బూట్లు నాక్కుంటా ఇప్పటిదాకా వచ్చిర్రు, మళ్ళీ ఇంకా చెంచాగిరి చేసుకుంటా. సుక్క రామ్ నరసయ్య ఇష్టంగా వచ్చినట్ల పాటలు పాడితే బెట జాగ్రత్తగా ఉండు. ఏదైనా పాట నువ్వు పాడి విడుదల చేస్తే దాంట్లో న్యాయం ఉండాలా. ఇష్టంగా వచ్చినట్లు నువ్వు ఏది పాడినా నడుస్తాయి అనుకోకు. మళ్ళొకసారి ఇలాంటి పాటలు విడుదల చేస్తే సుక్క రామ్ నరసయ్య మాలల తడక నీకు చూపెడతాం. మాలలు మనువాదులు అన్నావనుకో బెట నాలుక చీరేస్తావు, జాగ్రత్త. నువ్వేం చేసినావురా మాకు? నీది ఏం తిన్నాం? నువ్వేం పెట్టినావు? మేమేం తిన్నాం? నీకు నీ నీ మందకృష్ణ మాదే కూడా ఓ అంబేద్కర్ని ఏకవచనంతో పిలుస్తాడు. అవురా? మీలా ఉన్నారా అంబేద్కరిస్టులు? అంబేద్కరిస్టులు ఈ దేశంలో మాలలు తప్ప మీలాంటి వాళ్ళు లేరు. మీరు అంతా చెంచాగిరి చేసేటోళ్ళు, అందుకు వెనకబడి ఉన్నారా మీరు? మీకు తెలియదు. బాబాసాహెబ్ అన్ని సమానమైన అధికారాలు, హక్కులు, విధులు అన్నీ ఇచ్చిండు.
మీకు బుద్ధి లేదు కదా, నీకు ఉన్నటువంటి బుద్ధి మళ్ళా మొక్కలకే పోయింది. మనవాదుల దగ్గర గులాంగిరి చేసి బతికేటోళ్ళు మీరు మమ్మల్ని మనవాదులు అంటారా? రామ్ నరసయ్య పిచ్చి పిచ్చి పాటలు పాడినావనుకో జాగ్రత్త బిడ్డ, బాగుండదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ జై భీమ్.